ఆర్గనైజ్డ్ క్రైమ్లో ఎవరైతే పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి హ్యాండ్ కప్స్ వేయచ్చు అన్నారు. ఇప్పుడు చూద్దాం ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటే ఏంటి అనేది చూద్దాం. ఆర్గనైజ్డ్ క్రైమ్లో చెప్పిన అంశాలు ఏంటంటే ఎనీ కంటిన్యూయింగ్ అన్లాఫుల్ యాక్టివిటీ. అన్లాఫుల్ యాక్టివిటీ అంటే ఏమి? పర్మిషన్ లేకుండా ధర్నా చేసిన అన్లాఫుల్ యాక్టివిటీ వస్తుంది. అదేవిధంగా పర్మిషన్ లేకుండా ఒక పెద్ద మీటింగ్ కండక్ట్ చేసిన అన్లాఫుల్ యాక్టివిటీ వస్తుంది. ఇట్లా చట్టం అనుమతించని యాక్టివిటీ అన్నీ కూడా అన్లాఫుల్ యాక్టివిటీస్ అనమాట. ఇంక్లూడింగ్ కిడ్నాప్, రాబరీ, వెహికల్ థెఫ్ట్, రాబరీ, కిడ్నాప్ వీళ్ళందరూ కూడా సంఖ్యలు వేయచ్చు. ఎక్స్టార్షను, ల్యాండ్ గ్రాబింగు, కాంట్రాక్ట్ కిల్లింగు. ల్యాండ్ గ్రాబింగ్ అంటే భూమిని ఆక్రమించడం. ఇద్దరు భూమి సంబంధించి తగాదులను వచ్చింది ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ కింద పెట్టారనుకోండి, ఖచ్చితంగా సంఖ్యలు వేస్తారు. కాంట్రాక్ట్ కిల్లింగు, ఎకనమిక్ అఫెన్సెస్. ఇందులో ఆర్థికపరమైన నేరాలు అన్నారు. ఎకనమిక్ అఫెన్సెస్ అంటే ఏంటి చూసినట్లయితే, ఇంక్లూడింగ్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, నమ్మక ద్రోహం. ఎకనమిక్ అఫెన్సెస్ ఇంక్లూడ్స్ క్రిమినల్ బ్రీచ్ ఆఫ్ ట్రస్ట్, ఫోర్జరీ, కౌంటర్ఫీటింగ్ ఆఫ్ కరెన్సీ నోట్స్, బ్యాంక్ నోట్స్, గవర్నమెంట్ స్టాంప్స్, మార్కెటింగ్ ఫ్రాడ్స్, రన్నింగ్ ఎనీ స్కీమ్ డిఫ్రాడ్ సెవరల్ పర్సన్స్. ఏదైనా స్కీమ్ పెట్టి చాలా మంది అమర్చినా కానీ మోసం చేసినా కానీ, డూయింగ్ ఎనీ మేనర్ ఆఫ్ డిఫ్రాడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్. ఇవన్నీ కూడా బ్యాంక్ని వాళ్ళందరినీ మోసం చేసినప్పటికీ, పబ్లిక్ని మోసం చేసిన ఇవన్నీ కూడా ఎకనమిక్ అఫెన్సెస్. వీటిల్లో కూడా హ్యాండ్ కప్స్ చేసి తీసుకురావచ్చు. సో నెక్స్ట్ సైబర్ క్రైమ్స్. సైబర్ క్రైమ్ ఐటీ యాక్ట్ కింద ఏదైనా మనం ఎఫ్ఐఆర్ బుక్ అయిందనుకోండి, ఏదైనా వాట్సాప్లో కావచ్చు, ఫేస్బుక్లో కావచ్చు, ఏదైనా అఫెన్సెస్ కమిట్ అయితే వాటిని కూడా వేయచ్చు, బేడీలు వేయచ్చు. హ్యూమన్ ట్రాఫికింగ్ ఫర్ ప్రాస్టిట్యూషన్, మహిళల్ని ఎక్స్పోర్ట్ చేయడం అంటే వ్యభిచారం కోసం. అదేవిధంగా అన్లాఫుల్ మీన్స్ obtain direct or indirect material benefit including financial benefit shall constitute a organized crime. ఆర్థికపరమైన అంశాలు బెనిఫిట్ కోసము చేసినట్లయితే ఇవన్నీ కూడా ఆర్గనైజ్డ్ క్రైమ్ కిందకి వస్తాయన్నమాట. కాబట్టి వీటన్నిటిలో కూడా బేడీలు వేయచ్చు. ఆర్గనైజ్డ్ క్రైమ్ సిండికేట్స్ ఏ గ్రూప్ ఆఫ్ 2 or more persons who acting either single or jointly as a syndicate or gang including in any continuing unlawful activity. యాక్టివిటీలో పాల్గొన్నా కానీ వస్తుంది. అదేవిధంగా ఇంకా వాటిని ఆన్ బిహాఫ్ ఆఫ్ సచ్ సిండికేట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ విచ్ మోర్ దాన్ 1 ఛార్జ్ షీట్, ఒక ఛార్జ్ షీట్ కంటే ఎక్కువ ఛార్జ్ షీట్లు ఉన్నట్లయితే, ఎంత గతంలో ఒక కేసు పెండింగ్ ఉంది, మళ్ళీ ఇప్పుడు కేసు పెండింగ్ ఉందనుకోండి, అలాంటి వాళ్ళు కూడా బేడీలు వేయచ్చు. హ్యావ్ బీన్ ఫైల్డ్ బిఫోర్ కాంపిటెంట్ కోర్ట్ విత్ ఇన్ ఏ ప్రెసిడెంట్ పీరియడ్ ఆఫ్ 10 years. 10 yearsలో ఉండాలన్నమాట అది. అండ్ దట్ కోర్ట్ హ్యాస్ టేకెన్ కాగ్నిజెన్స్ ఆఫ్ సచ్ అఫెన్స్ ఇంక్లూడ్స్ ఎకనమిక్ అఫెన్సెస్. ఈ విధంగా చాలా వాటిల్లో కూడా బేడీలు వేసి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం 90% బేడీలు వేసి తీసుకురావచ్చు. ఇది దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. కోర్టులు జోక్యం చేసుకొని ఎటువంటి సందర్భంలో వేయచ్చు అనే డైరెక్షన్ మళ్ళీ ఈ చట్టానికి సంబంధించి ఇచ్చేంతవరకు ఈ సెక్షన్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉందనేసి చాలామంది మేధావులు ఆందోళన చెందుతున్నారు.